కేమ్ చో మజామా అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఆయన లంచ్ బాక్స్ కోసం టొమాటో పప్పు అండ్ రైస్ చేస్తున్నానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేయటం వల్ల కందిపప్పులో ఉండే చెత్తంతా పోయి కందిపప్పు నీట్గా క్లీన్గా తయారవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ కందిపప్పుకు సరిపడా నీళ్లు అందులోకి వేసుకోండి. నేనైతే 1 కప్పుకు 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. సో ఈ గ్లాస్ అయితే మనం యూజువల్గా వాటర్ తాగే గ్లాస్ అనమాట. సో దాంతో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే ఒక చిటికెడంత పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్నట్లు ఒక కప్పుని ప్లేస్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసేయండి. అండ్ కందిపప్పును ఎప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల కందిపప్పు లోపల బాగా ఉడికి నీళ్లు బయటికి రాకుండా మన స్టవ్ అంతా గబ్బు కాకుండా చాలా నీట్గా ఈజీగా కందిపప్పు కుక్కర్లో ఉడికిపోతుంది. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కందిపప్పును బాగా ఉడికించుకొని తరువాత స్టవ్ కట్టేసి కందిపప్పుని పక్కన పెట్టేసుకోండి. కందిపప్పు చాలా హెల్దీ అండి. మన వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్ అంతా దాని నుంచే దొరుకుతుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులోకి 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసుకొని మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవటం అయ్యాక ఇందులోకి నేను పొడవుగా చీల్చుకున్న 2 మిరపకాయలను వేసుకుంటున్నాను. ఈ మిరపకాయలు చాలా స్పైసీగా ఉన్నాయండోయ్! అందుకే 2 వేసుకున్నాను. మీరు మీ స్పైసీనెస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక 5-6 టొమాటోస్‌ని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని ఆ టొమాటోస్‌ని ఆ బాణలిలోకి వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఈ టొమాటోస్ని ఒక 5 to 8 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గనియటం వల్ల టొమాటోల్లో ఉండే నీరంతా బయటికి వచ్చి టొమాటో పైన చర్మం బాగా మగ్గిపోయి టొమాటోస్ మెత్తగా తయారవుతాయి. నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని టొమాటోస్ని బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గనియటం వల్ల టొమాటో నీరంతా వదిలి టొమాటోలు మెత్తగా తయారవుతాయి. మనం గెరిటతో మ్యాష్ చేస్తే మ్యాష్ అయ్యేటట్టు తయారవుతాయి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కారము మరియు కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఉడికించిన కందిపప్పును తీసుకొని ఈ టొమాటో మిశ్రమంలోకి వేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ కప్పు పెట్టడం వల్ల నీళ్ళన్నీ కప్పులోకి చేరుకొని మనకు కుక్కర్లో నుంచి నీళ్లు పొంగకుండా చాలా ఈజీగా పని జరిగిపోయింది. ఈ కప్పు వాటర్ని పక్కన పెట్టేసుకొని మనం ఈ ఉడికించుకున్న కందిపప్పుని ఆ టొమాటో మిశ్రమంలోకి అంతా మెల్లగా వేసేసుకుందాం. కందిపప్పు అంతా వేసుకోవడం అయ్యాక అందులోకి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ముందుగా నానబెట్టుకొని పక్కనుంచుకున్న చింతపండుని తీసుకొని ఒక పిడికెడంత చింతపండు రసం అందులోకి వేసుకుంటున్నాను. ఇది టొమాటో పప్పు అయినా మనము ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేస్తే ఆ ఫ్లేవరే వేరు. చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత మీకు సరిపడా ఉప్పు అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలపటం వల్ల ఉప్పు, పులుపు, కారం అన్నీ బాగా కలిసి పప్పు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాక పప్పుని లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలా చేయటం వల్ల పప్పులో ఉండే నీరంతా బయటికొచ్చి పప్పు చిక్కబడుతుంది. అలాగే పప్పు టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఖరున తెల్లగడ్డ, ఎర్రగడ్డ తిరువాత పెట్టేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టొమాటో పప్పు రెడీ. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అందరూ సూపరో సూపర్ అంటారండి. క్షణాల్లో తయారయ్యే ఈ టొమాటో పప్పు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన టొమాటో ప్రియులతో షేర్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అబ్బా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.